అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం చూసుకుంటే ఆయన ఏమాత్రం రాజకీయాలకి సంబంధమైనటువంటి వ్యక్తిగానే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన వ్యవహార శైలి అయితే కనబడుతోంది. సో ఎప్పుడో 2009లో అనుకుంటా ఆయన టీడీపీ పార్టీకి ప్రచారం చేయటం, ఆ ప్రచారం చేసి వస్తూ ఉంటే ఆయనకి యాక్సిడెంట్ అవ్వటం, అక్కడి నుంచి ఆయన మళ్ళీ పార్టీ మీటింగ్లో ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఆయన సినిమాలు ఏదో ఆయన తీసుకుంటా ఉన్నాడు, ఆయన వ్యవహారాలు ఏదో ఆయన చేసుకుంటా ఉన్నాడు. అయితే అనంతపురం ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదైతే రేపొచ్చే మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా గురించి, ఆ సినిమా అనంతపురంలో ఎలాగా ఆడుతుందో లేదో నేను చూస్తానని చెప్పేసి ఒక ఆడియో టేప్ అయితే సోషల్ మీడియాలో అల్చల్ చేస్తూ ఉంది. సో ఆడియో టేప్ అయితే మీరు కూడా వినే ఉంటారు ఈ పాటికి. అయితే అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏంటంటే సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నాం అని అంటే ఎంతమంది వెళ్తూ ఉన్నారు ఏంటని ఇవన్నీ కూడా వెంకటేశ్వర ప్రసాద్ గారు అడగడం, ఈ సినిమా ఎలా రిలీజ్ అవుతుందో నేను చూస్తానని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొన్ని మాటలు అసభ్యకరమైనటువంటి పదజాలు ఉపయోగించి ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా నేను కాదని చెప్పేసి ఆయన స్టేట్మెంట్లు ఇచ్చిన మీడియా ముందుకొచ్చి ఆయన చెప్పిన ఇదే జనరేటర్ వీడియోతో నన్ను అనంతపురం రాజకీయాల్లో నా మీద కిట్టని వాళ్ళు ఇది ఒక ప్రయోగం చేశారని చెప్పేసి ఆయన చెప్పినా సరే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే క్లియర్గా ఏంటంటే వాయిస్ అనేది దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిదే అనేసి అర్థమైపోతుంది. అయితే ఏంటంటే మా నారా లోకేష్ గారిని ఏదో అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని చెప్పేసి ఆయన సినిమాని నేను ఆడినవును అనంతపురం జిల్లాలో అని చెప్పేసి అవతల వ్యక్తితో ఆయన ఫోన్లో మాట్లాడడం, ఆయన కూడా తిట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక మాట కానీ ఎప్పుడు కూడా అనడం అయితే మనం చూడలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో ఏదో ఒక విషయంలో ఆయన సినిమాల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని చెప్పేసి అనేక సార్లు వార్తలు రావడం, ఇవన్నీ జరిగాయి. సో నేరుగానే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఎమ్మెల్యే గారు ఆయన సినిమాలు ఎలాగ ఆడిస్తామని చెప్పేసి మా లోకేష్ గారిని ఏదో అన్నారని చెప్పేసి ఆయన మరి మాట్లాడడం, ఆయన సినిమాలు రానివ్వమని చెప్పేసి ఆడియో టేప్ అనేది సోషల్ మీడియాలోకి రావడం, ఎన్టీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన మీద నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ఆయన ఇంటికి వద్దకు వెళ్ళి ధర్నాలు చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కడో జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అయితే కోపం అయితే ఉంది. అది ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీ వ్యవహారాల గురించి కానీ పార్టీలో వ్యక్తులకి ఏదైనా జరిగినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన స్పందించట్లేదని చెప్పేసి అనేక సార్లు అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు కొన్నిసార్లు అయితే ప్రస్తావించడం కూడా జరిగింది. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించలేదు ఏంటి సార్ అంటే ఆయన బిజీలో ఆయన ఉంటాడని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు చెప్పడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానివ్వండి, లేకపోతే కొన్ని విషయాలు జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా మాకు సపోర్ట్గా మాట్లాడలేదని చెప్పేసి కొంత కోపం అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో జూనియర్ గారు ఎన్టీఆర్ గారి పైన అయితే ఉంది. అది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ గారిని కూడా విలేకరులు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఐ డోంట్ కేర్ అని చెప్పేసి బాలకృష్ణ గారు అనడం, ఇవన్నీ కూడా అప్పుడు మనం చూసాం. అయితే ఏంటంటే కోపం ఏంటంటే ఈయన ఎక్కడ కూడా స్పందించడం లేదు అని చెప్పేసి కొంతవరకు కోపం అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. కానీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగా ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ ఏదో ఉండొచ్చు, 2009లో ఆయన ప్రచారం చేయడం జరిగింది. అయితే రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉండి, ఆయన సినిమాలు ఏదో ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మటుకు మాత్రం ఆయన
మరి రాజకీయాలు చేస్తారో లేదో అప్పుడు చూడగలిగా. కానీ ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తి మాట్లాడతారా లేదా అని చెప్పేసి, ఆయన మా గురించి మాట్లాడలేదని చెప్పేసి ఇవన్నీ చేయడం అనేది, ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, వాళ్ళ అమ్మగారిని తిట్టడం అనేది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారు ఇవన్నీ కరెక్ట్ కాదనేది ప్రజల ఒపీనియన్.